హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు విన్నీ చేతి వంట. ఈరోజు వీడియోలో పచ్చిమిరపకాయ టమాటా పచ్చడి ఏ విధంగా తయారు చేసుకోవచ్చో చూపిస్తాను. రుచి చాలా బాగుంటుందండి. వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకుని తింటే భలే రుచిగా ఉంటుంది. మరి ఈ పచ్చడి కోసం ముందుగా నేను ఇక్కడ ఒక 10-15 వరకు పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. తర్వాత ఒక 8 టమాటాలను తీసుకొని బాగా పండిన టమాటాలని, అలాగే కొద్దిగా చింతపండు తీసుకోండి. ఇలా పచ్చిమిరపకాయలు తెల్లగా పొడుగ్గా ఉన్నవైతే మంట అయితే ఎక్కువగా ఉండవండి. ఇప్పుడు వీటన్నిటిని శుభ్రంగా కడిగేసుకుని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకుని అదే ప్లేట్లోకి తీసేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి 2 గరిటెల నూనె వేసుకోండి. ఆయిల్ ఎక్కువ ఉంటేనే పచ్చడి బాగుంటుంది. ఆయిల్ వేడైన తర్వాత దీనిలోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలని వేసేసుకుని మరీ ఎక్కువ ఫ్రై చేయకుండా వీడియోలో చూపిస్తున్నట్లు ఈ విధంగా ఫ్రై చేస్తే సరిపోతాయండి. ఈ విధంగా కట్ చేసుకుంటే నూనెలో వేసినప్పుడు పైకి చెందకుండా మనకి ఈజీగా త్వరగా వేగిపోతాయి పచ్చిమిరపకాయలు. ఇప్పుడు వీటిని ఒక మిక్సీ గిన్నెలోకి వేసేసుకోవాలి. ఇవన్నీ తీసేసుకున్న తర్వాత అదే నూనెలోకి కట్ చేసి పెట్టుకున్న టమాటాలని వేసి మూత పెట్టి ఈ టమాటాలో ఉన్న నీరంతా పైకి వచ్చి చక్కగా ఉడికే వరకు ఈ విధంగా కొద్దిసేపు ఉడికించేసుకోండి కదపకుండా. తర్వాత అదే టమాటాల్లో చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును కూడా వేసేసుకుని చింతపండు బాగా మగ్గి ఇలా ఆయిల్ సపరేట్ అయ్యే వరకు వీటిని ఉడికించేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారనివ్వండి. ఇప్పుడు మనం పచ్చిమిరపకాయలు తీసుకున్నాం కదండి మిక్సీ గిన్నెలోకి, దానిలోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకుని తర్వాత ఉడికించిన చింతపండును కూడా వేసుకోవాలి. దీనిలోనే నేను 4 వెల్లుల్లి రెబ్బల్ని అలాగే జీలకర్ర కూడా వేసి మిక్సీ పట్టానండి. అది వీడియో క్లిప్ అయితే మిస్ అయింది. అవి వేసుకుని ఈ విధంగా కచ్చా పచ్చాగా మిక్సీ పట్టేసుకో. తర్వాత దీనిలోకి ముందుగా ఉడికించి చల్లారిన టమాటాలను కూడా వేసేసుకుని మూత పెట్టి మరి ఒకసారి మిక్సీ పట్టేసుకోవాలి. మరీ మెత్తగా మిక్సీ పట్టకుండా ఒక 3-4 పల్స్ ఇస్తే సరిపోతుందండి. మీరు కావాలి అంటే రోట్లోనైనా రుబ్బుకోవచ్చు, ఇంకా రుచిగా ఉంటుంది రోట్లో రుబ్బుకుంటే. ఇలా రుబ్బేసుకున్న తర్వాత కొద్దిగా పచ్చడిని ఒక గిన్నెలోకి తీసుకుని దీనిలోకి ఒక గుప్పెడంతా కొత్తిమీరను కూడా వేసుకోండి. తర్వాత ఒక ఉల్లిపాయని కూడా మీరు కావాలి అంటే వేసుకోవచ్చండి. తినేటప్పుడు ఉల్లిపాయ తగిలితే భలే ఉంటుంది. ఇలా వేసుకున్న తర్వాత మూత పెట్టి మరి ఒకసారి ఒక్క పలుసు ఇచ్చి ఈ విధంగా మిక్సీ పట్టుకుంటే మనకి ఈ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇది వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తిన్నా లేదంటే దోశల్లోకైనా భలే బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అంతేనండి, పచ్చిమిరపకాయ టమాటా పచ్చడి. మీరు కూడా ఒకసారి ఇదే విధంగా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా విన్నీ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.